స్టార్టింగ్ కొంచెం ఫ్లో అందుకునే వరకు ఇలానే ఉంటుంది. అంత స్పీడా? తర్వాత మొత్తం మాకు తెలుసులే. అమ్మో అమ్మో నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. ఎట్లా అనిపించింది మీకు ఆ షోలో చేయడం? మీద సిద్ధు ఉన్నాడు కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాను. అవునా, లేదంటే నా వల్ల అసలు ఛాన్సే లేదు. ఎప్పుడైతే ప్లాన్స్ లో ఉందో అప్పుడే కమిట్ అయిపోయాను. రిలేషన్ లో ఉన్నప్పుడు ఐ యాక్సెప్టెడ్ ఒక పర్సన్ ని, సో ఐ హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. నిజమా? ఏ తప్పలేదన్నప్పుడు వై షుడ్ ఐ హైడ్? ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అంతే. జస్ట్ లైక్ రోమియో జూలియట్, లైలా మజ్ను, నెక్స్ట్ సిద్ధు సోనియా. ఎప్పుడైతే ఐ హావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయారు. నన్ను అలా అంటాడా ఇలా అంటాడా అన్న థింగ్ ఉండేది. ఇప్పుడు అంటే అన్నాడులే, ఏముంది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏదో నోటి దూలకు అన్నాడు. ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. విన్నాను మీరు ఈ టీవీలో కొన్ని ఇయర్స్ పని చేయకూడదు అని ఆపారు అని. యాక్చువల్లీ దట్ వాస్ రియల్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? సిద్ధు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆలోచిస్తాను. రొమాంటిక్ యాంగర్ కూడానా? సిద్ధు ఒంటరిగా ఉంటే ఏం చేస్తాడు? లైవ్ లొకేషన్ అడుగుతాడు. ఈ ట్రాక్ వచ్చేస్తుంది. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. ఎప్పుడు సోనియా సిద్ధు పెళ్లి ఏమో అయిపోయిందేమో, నేను చెప్పట్లేదేమో. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఫస్ట్ హనీమూన్ అయితే ఇంట్లోనే మొత్తం. ఇంత గుడ్ వైబ్ గా ఉండే సోనియా వీకెండ్ ఏం చేస్తూ ఉంటుంది? సిద్ధుకి మీకు ఎంత ఉంది? బ్లాకా వైటా? ఏంటి మమ్మీ ఎవడీడు? సో నాకంటూ ఒక ఎథిక్స్ ఉన్నాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకంటూ ఒక పార్ట్నర్ ఉన్నారు.